దేవుని నామానికి వందనాలు. నా సాక్ష్యం ఏందంటే, నేను ఫార్మసీ ఎగ్జామ్స్ కోసం అయ్యగారి దగ్గరికి వచ్చాననమాట. నా ఫార్మసీ సెకండ్ ఇయర్‌లో 10 సబ్జెక్ట్స్ అట్లనే మిగిలిపోయినాయి. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఎన్నిసార్లు రాసినా సబ్జెక్ట్స్ అసలు వచ్చేవి కావు. ఎగ్జామ్స్ అనేసరికి ఏదో ఒక అడ్డంకం వచ్చేసి నేను ఎగ్జామ్స్ రాయకుండా ఉండేదాన్ననమాట. 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మొత్తం బీ ఫార్మసీవి, ఫార్మసీ సర్టిఫికేట్స్ మొత్తం కాలేజ్‌లోనే ఉండిపోయినాయి. కెరియర్ అంతా లాస్ అవుతుందని అనుకున్నా. అప్పుడే ప్రార్థనా శక్తికి వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నా. ఇట్లా ఎగ్జామ్స్ ఉన్నాయి అయ్యగారు, నా సర్టిఫికేట్స్ అక్కడనే ఉండిపోయాయి అంటే, ఖచ్చితంగా నువ్వు పాస్ అవుతావమ్మా అని నాకు తైలం పెట్టి ప్రార్థన చేశారు. వెంటనే నేను ఎగ్జామ్స్ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉండే ఎగ్జామ్స్ రాసేసరికి 10 సబ్జెక్ట్స్ నేను ఒకటేసారి క్వాలిఫై అయిపోయాను. 10 సబ్జెక్టులో ఒకటేసారి పాస్ అయిపోయాను అనమాట. అందుబట్టి ఇసాకయ్య గారికి వందనాలు. అలాగే నాకు మ్యారేజ్ అయినాక 2 మంత్స్కే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని సంతోషించేలోపే హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే హార్ట్ బీట్ లేదన్నారు. హార్ట్ బీట్ లేదు అని ఒక 2 మంత్స్ చూద్దాము, మళ్ళీ వస్తుందేమో హార్ట్ బీట్, కొందరికి లేట్ వస్తుంది అని చెప్పారు. సరే అని సెకండ్ మంత్ అట్లనే వెయిట్ చేసినాము. అయినా హార్ట్ బీట్ రాలేదు. థర్డ్ మంత్లో కూడా వెయిట్ చేసాము, అయినా హార్ట్ బీట్ రాలేదు. అయితే డాక్టర్ ఏమన్నది అని అంటే, ఇంకా హార్ట్ బీట్ వస్తలేదు కదమ్మా, ఈ పాటికే రావాల్సింది, 7 వీక్స్లోనే అసలు హార్ట్ బీట్ రావాలి, 3 మంత్స్ కంప్లీట్ అయిపోతుంది, నీకు ఇంకా హార్ట్ బీట్ రాలేదు అంటే ఖచ్చితంగా అబార్షన్ చేయాలి అని అన్నారు. ఏంటి దేవుడా మీరే ఇచ్చారు, మరి ఇట్లా ఎందుకు అని అనుకున్నాము. సరే అని అబార్షన్ అయితే అయిపోయింది, అది ఫస్ట్ ప్రెగ్నెన్సీది. తర్వాత మళ్ళీ ప్రార్థన శక్తికి వచ్చి అయ్యగారికి చెప్పాను అనమాట, ఇట్లా 3 మంత్స్ ఉన్నప్పుడు అబార్షన్ అయిపోయింది అని అంటే, ఈసారి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఉంటుంది అని చెప్పారు. తైలం ఇచ్చి నాకు అరటిపండు ఇచ్చారు. తర్వాత మళ్ళీ 2 మంత్స్కి నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయితే ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే వచ్చేసి ప్రేయర్ చేయించుకొని వెళ్ళేదాన్ని. అంటే ఫస్ట్ ఇది హార్ట్ బీట్ రాలేదు కదా, మళ్ళీ సెకండ్ ఇది ఏమవుతుందో అని చాలా టెన్షన్ ఉంటుంది. కానీ ఐసకయ్య గారు ఖచ్చితంగా నువ్వు బాబుని ఎత్తుకొని వస్తావని నాకు ప్రేయర్ చేశారు. అదేవిధంగా నవంబర్ 24కి నాకు మళ్ళీ డెలివరీ అయింది, ఈ బాబు పుట్టాడు. ఇది నా చిన్న సాక్ష్యము.